ఈమెకి దేవుడే ఒక అంగవైకల్యాన్ని ఇచ్చాడు. పుట్టడం మామూలుగానే పుట్టింది ఈమె. కాకపోతే ఏమైందంటే పాపం పెరిగే క్రమంలో ఆమె వెన్నెముక వంకరపోయింది. స్కొలియాసిస్ అని ఒక అరుదైన జబ్బు. సో, దానివల్ల ఏమైపోయిందంటే తన గ్రోత్ అనేది 4 అడుగుల దగ్గరే ఆగిపోయింది. 4 అడుగుల దగ్గర గ్రోత్ ఆగిపోయింది. ఈ కంఠనాళాలన్నీ దగ్గరగా అయిపోయి వాయిస్ కూడా సరిగ్గా రాదు. సో, అట్లాంటి అంగవైకల్యం ఉన్నటువంటి ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ డిఫెన్స్ పర్సన్, నేవీ పర్సన్. సో, తండ్రి వృత్తిరీత్యా వాళ్ళతో పాటే ఉంటూ ఈ అమ్మాయి పేరు చెప్పండి. చెప్తాను. తన పేరు చెప్తాను. ఇంకా కొద్దిగా డీటెయిల్స్ చెప్పి తనని మొదట స్కూల్లో రిజెక్ట్ చేశారు. ఇది కూడా చెప్పాలి నేను. స్కూల్లో జాయిన్ చేసుకోలేదు. అంటే ఇలాంటి అమ్మాయి ఉంటే మాకేదన్నా ఇబ్బంది అవుతుందేమో అని స్కూల్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. వాయిస్ కూడా రావట్లేదే, మరి ఈ అమ్మాయి ఏం చదువుతుంది, చూడటానికి అంటే హ్యాండిల్ చేయగలవా అని ఒకలాంటి భయం, మరి ఇంకేదైనా కావచ్చు, స్కూల్స్ రిజెక్ట్ చేశాయి. కానీ వాళ్ళ నాన్నగారు బ్రతిమిలాడి మీకేదన్నా ఇబ్బంది అనిపించిన రోజు నాకు కాల్ చేయండి, నేను తీసుకెళ్ళిపోతాను, కానీ తనని స్కూల్లో ఉండనివ్వండి అని బ్రతిమిలాడి స్కూల్లో జాయిన్ చేశారు. ఆమె మరెవరో కాదు, చాలా గొప్ప స్థాయిలో ఉన్నటువంటి మన ఐఏఎస్ క్యాడర్ ఈరా సింఘల్. ఈరా సింఘల్ గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. ఓకే. సో ఈవిడ ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ వచ్చేది, టాపర్ అయ్యేది. స్కూల్లో జాయిన్ చేశాక ఏనాడు స్కూల్ వాళ్ళకి ఇబ్బంది కలగలేదు. పైగా అన్నిట్లో చదువుల్లో చాలా మంచి ఏమంటారంటే మంచి మార్క్స్ వచ్చేవి. ఈవిడికి మంచి అభివృద్ధిని చూపించింది. అయితే ఈ క్రమంలో తను ఏం చేసింది అంటే సివిల్స్కి ట్రై చేసింది. 3 సార్లు ఓడిపోయింది సివిల్స్కి ట్రై చేసి. అంటే తనకి సరైనటువంటి గైడెన్స్ అనేది లేదు అప్పట్లో. మార్గదర్శకత్వం సరిగ్గా లేకపోవడం వల్ల, కొన్ని పొరపాట్ల వల్ల 3 సార్లు తను ఫెయిల్ అయింది. కానీ మళ్ళీ 4వసారి ప్రయత్నించినప్పుడు 815వ ర్యాంక్ అనుకుంటాను అది వచ్చింది ఆవిడకి 2010లో.